మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మీనాక్షి నటరాజన్ నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వ్యూహాలతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. బీజేపీకి బలం లేకపోయినా మూడవ అభ్యర్థిని మెరులోకి తెంపింది. కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై కమలదళం ఆశలు పెట్టుకుంది. మీనాక్షి నటరాజన్ పై ఉన్న అసంతృప్తి తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక జరగనుంది. మధ్యప్రదేశ్ లో ఓట్ల సంఖ్య 228 కాగా బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేలు బలం ఉంటే కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ ఎన్నిక గెలవడానికి 58 తొలి ప్రాధాన్య ఓట్లు అవసరం. ఇప్పుడున్న 164 సీట్లలో 116తో 2 సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. బీజేపీ 3వ సీటుకు మరొక 10 ఓట్లు తక్కువగా ఉన్నాయి. అయితే 3వ స్థానానికి కూడా తామే దక్కించుకుంటామని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ చెబుతూ ఉన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ వర్గాలు మీనాక్షి నటరాజన్ పై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మీనాక్షి నటరాజన్ నెగ్గుతారా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మీనాక్షి నటరాజన్ నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వ్యూహాలతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. బీజేపీకి బలం లేకపోయినా మూడవ అభ్యర్థిని బరిలోకి దింపింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి జాయిన్ అయ్యారు. ఏవే స్వామి, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ని మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పోటీ చేస్తుంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానం దక్కుతుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ అక్కడ తమ ఊహాత్మక అడుగులు వేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి బలంతో క్లియర్ గా 2 స్థానాలు దక్కించుకునేటువంటి మెజార్టీ ఉన్నది. 3వ స్థానం కోసం వాళ్ళు ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పైన దృష్టి పెట్టినట్టుగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కి పరిస్థితి కొంత సంకటంగా మారినట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా వైపు రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 18వ తేదీన జరగాల్సి ఉంది. ఒకవైపు మధ్యప్రదేశ్ లో 228 ఓట్లకు గాను భారతీయ జనతా పార్టీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒకవైపు గెలవడానికి 58 తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తే ఒక్కో అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. దీంతో భారతీయ జనతా పార్టీకి 2 స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి. 3వ స్థానం పైన వారికి సంబంధించినటువంటి క్రాస్ ఓటింగ్ పైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టడంతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ కి ఇప్పుడు సంకటంగా పరిస్థితి మారింది. ఆమెకి ఇప్పుడు 10 సీట్లు, మరొక 10 సీట్లు బీజేపీకి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓట్ల పైన దృష్టి పెట్టడంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గొప్ప ఆందోళన పడింది. వెంటనే తమ క్యాంపును మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రత్యేక క్యాంపులకు తరలించి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ